గుంటూరు బొంగరాలవీడిలో ఇంటి దగ్గర టీడీపీ కార్యాలయంలో నక్క ఆనందబాబు కుమారుడు నక్క అఖిలేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నక్క ఆనందబాబు, మద్దిరాల మ్యాని, గోళ్ల అరుణ్ కుమార్, టీడీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో నక్క అభిషేక్ పుట్టినరోజు కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మద్దిరాల మ్యాని, గోగళ్ల అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఎంతో మంది పేదలకి సహాయం చేస్తూ అనునిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే లేని సమయంలో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే వ్యక్తి అఖిలేష్ అని ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా భారీ అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. కార్యక్రమంలో మద్దిరాల మ్యాని, గోళ్ల అరుణ్ కుమార్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనందబాబు గారి యొక్క తనయుడు అఖిలేష్ యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు ఆనందబాబు గారి యొక్క కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగినాయి. అఖిలేష్కి నా తరఫున జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ, అఖిలేష్ చిన్నప్పటి నుంచి కూడా అందరితో కలిసిమెలిసి చక్కగా నడిచేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. డాక్టర్గా చదివి మొన్న వాళ్ళ తండ్రి గారి యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి అఖిలేష్. ఎక్కడ పోయినా మరి ముఖ్యంగా యువత చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. కారణం మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, వేమూరు శాసనసభ్యులు అయినటువంటి నక్క ఆనందబాబు గారి తనయుడు డాక్టర్ అఖిలేష్ జన్మదిన పురస్కరించుకొని ఈరోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు వితంతువులకి, వృద్ధులకి చేరువ పంపిణీ కార్యక్రమం కూడా చేస్తూ తండ్రి బాటలోనే తనయుడుగా ఈరోజు నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ, తండ్రి లేని సమయంలో కూడా పేద ప్రజలకి ఎల్లవేళ అందుబాటులో ఉంటూ, నియోజకవర్గ ప్రజలకితో పాటు జిల్లాలో ఏ సమస్య అయినా కూడా అఖిలేష్కి ఫోన్ చేస్తే నేనున్నానని భరోసా కల్పించేటువంటి చిన్న వయసులో నాయకత్వ లక్షణాలు రావడం చాలా గొప్ప విషయం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో నాయకులు నక్కానందబాబు గారు నక్క అఖిలేష్కి జరిగేటువంటి గ్రాండ్ పుట్టినరోజు కార్యక్రమాలకి చాలా గ్రాండ్గా జరిగింది. ఇది ఎందుకంటే యువ నాయకుడు, కాబోయే ఫ్యూచర్ నాయకుడు, అటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ అనేకమైనటువంటి పదవులు ఆశించాలని, ఫ్యూచర్లో మంచి గొప్ప నాయకుడు ఎదగడానికి ఇదే ఒక సూచన. ఎందుకంటే ఈ విధంగా ఆహ్లాదంగా జరిగేటువంటి కార్యక్రమంలో అభిమానంతో వచ్చారు, కానీ ఎవరు పిలిస్తే రాలేదు. అభిమానంతో, ఎందుకంటే మా నాయకుడు నక్కానందబాబు గారి పుత్రుడిని కాదు, కానీ ఆనందబాబు గారి ప్రేమతో కానీ అదే భావాలు, అదే ఉద్దేశాలు ఉన్నటువంటి నక్క అఖిలేష్ ఫ్యూచర్లో ఇంకా అనేకమైనటువంటి ఆనందబాబు